హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. డి కామేశ్వరి గారు రచించిన తిరిగి దొరికిన జీవితం అనే నవలను వింటున్నాం కదండి. పార్ట్ 2 ఈ వీడియోలో వినేద్దామండి. తండ్రి చనిపోయిన ఈ 6 నెలల నుంచి తల్లిలో ఎంత మార్పు వచ్చిందో చూస్తుంటే కృష్ణమోహన్ గుండెలో ఎవరో మెలిపెట్టినట్లు బాధపడతాడు. ఏం చేసినా తల్లి బాధ తీర్చగలనా అని గిలగిల్లాడతాడు. రోజంతా దేవుడి ముందు కూర్చునే తల్లిని ఏ విధంగా మళ్ళీ మామూలు మనుషుల్లో పడేయాలా అని యోచిస్తాడు. తన తీరిక సమయం అంతా తల్లితో ఏదో మాట్లాడుతూ ఆమెను మరిపిస్తూ కాస్త మనశ్శాంతి కలిగించేందుకు ఆరాటపడతాడు. కానీ తన ఆసుపత్రిలో కూర్చుంటే తీరిక అనేది దొరకడం రోజు రోజుకి కష్టమైపోతుంది. ఒంటరిగా ఉంటే తల్లి ఆలోచనలు ఎంతసేపు తండ్రి చుట్టూ తిరిగి తనలో తాను కుమిలి ఏడుస్తుందని అతనికి తెలుసు. మధ్య మధ్య ఇంటి లోపలికి వచ్చి తల్లేం చేస్తుంది చూసి వెళుతూ ఉంటాడు. అనుక్షణం ఆమెను కనిపెట్టుకుని ఉండేందుకు తీరిక లేని అతను తల్లికి కాలక్షేపానికి ఎవరైనా దొరికితే బాగుండును అనుకుంటాడు. ఎవరొస్తారు? వచ్చిన బంధువులు ఎన్నాళ్ళు వారి పనులు సంసారాలు వదులుకుని ఉంటారు. పని మనుషులు, వంట మనుషులు ఆమెను కనిపెట్టుకుని ఉండడానికి పెట్టగలడు. కానీ ఆమెను వాళ్ళు ఏ విధంగా ఉపశమింపజేయగలరు? సరోజ వచ్చిన ఈ వారం రోజుల్లో తల్లిలో ఎంత మార్పు వచ్చిందో చూస్తే కృష్ణమోహన్కి ఆశ్చర్యం కలిగింది. 24 గంటలు పూజలు పునస్కారాలు అంటూ ఆ వంకతో దేవుడి గదిలో కూర్చునే ఆమె అనుక్షణం సరోజ పక్కన కూర్చునేది. తన దుఃఖం మరిచి సరోజ కోసం ఆరాటపడేది. వంటింట్లోకి వెళ్ళడం మానేసిన ఆవిడ స్వయంగా సరోజ కోసం కాఫీ కలిపి పథ్యం పెట్టే రోజున దగ్గరుండి వండించి తీసుకువచ్చి స్వయంగా పెట్టింది భోజనం. కొడుకుని 10 సార్లు సరోజ గురించి ఆరాటపడుతూ వచ్చి చూడమని, మందులు సరిగా ఇవ్వమని, ఇంజెక్షన్లు ఇవ్వమని చెప్పేది. 10 సార్లు కృష్ణమోహన్ హెచ్చరించితే రోజు భోజనం ముందు ఏదో తప్పదు, బ్రతకడానికి తినాలి అన్నట్టుండే తల్లి తనంతట తాను భోజనానికి కూర్చుని గబగబా భోంచేసేది. సరోజ ఒంటరిగా ఉందంటూ తల్లిలోని మార్పుకు ఆశ్చర్యపోయాడు. మళ్ళీ మామూలు మనుషుల్లో సరోజ ధర్మమా అని పడినందుకు సంతోషించాడు. ఈ వారంలోనే తల్లిలో కాస్త జీవకళ రావడం చూసి ఎంతో ఆనందించాడు. తల్లి ఆనందానికి కారణమైన సరోజ పట్ల అతనికి తెలియకుండానే ఏదో అభిమానం, కృతజ్ఞత చోటు చేసుకున్నాయి. సరోజ ద్వారా నెమ్మదిగా ఆమె ఇంటి విషయాలు, బావ విషయం అన్నీ తెలుసుకుంది సరస్వతమ్మ. అదంతా తల్లి ద్వారా విన్న కృష్ణమోహన్కి మరింత సానుభూతి కలిగింది సరోజ పట్ల. సరోజ పూర్తిగా కోలుకుంది. అప్పటికి సరిగా 10 రోజులైంది సరోజ వచ్చి. ఆ తల్లి కొడుకుల ఆదరాభిమానానికి, శ్రద్ధాశక్తులకి, వారు తనకు చేసిన దానికి ఏ విధంగా కృతజ్ఞత చూపాలో అర్థం కాని విషయమైంది సరోజకి. అవతల తన ఉద్యోగం ఏమైందో, తను అన్న వేళకి రాలేదని మరెవరికైనా ఆ ఉద్యోగం ఇచ్చేశారేమో. ఏమైనా సరే ఈరోజు తను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఆశ్రయం ఇచ్చారని ఎన్నాళ్ళు ఉండిపోతుంది? సరస్వతమ్మ గారు తను 2-3 సార్లు ఆ ప్రసక్తి తెచ్చినా ముందు నీ ఆరోగ్యం చక్కబడని, ఆ సంగతి తర్వాత ఆలోచించవచ్చు అంటూ ఆ ప్రసక్తినే ఎత్తితే మధ్యలోనే తుంచేసింది. ఈరోజు ఏమైనా సరే వెళ్ళిపోవాలి. ముక్కు మొహం తెలియని తన మీద వాళ్ళు చూపించే అభిమానం అందుకోవడానికి తనకి సిగ్గుగా ఉంది. సరస్వతమ్మ గారి పూజ అయి కృష్ణమోహన్ పలహారం చేస్తుండగా, ఇవాళ నేను ఇంక వెళతానండి. అప్పుడే 10 రోజులైంది వచ్చి. నా ఆరోగ్యం పూర్తిగా చక్కబడింది. ఈరోజు వెళ్ళి ఉద్యోగం ఏమైంది చూసుకోవాలి ముందు. మీరు నాకు చేసిన ఈ సహాయానికి మీకే ఏ విధంగా కృతజ్ఞత చూపలేను. ఇంకా ఉండి మీకు ఇబ్బంది కలిగించలేను. ఇంక నా తిప్పన నేను పడతాను అంది. సరస్వతమ్మ చప్పన కొడుకు మొహం వంక చూసింది. ఆవిడ మొహంలో నీడలా మెదిలిన ఆవేదన కృష్ణమోహన్ దృష్టిని దాటిపోలేదు. వెళుదూగానిలే అమ్మా, ఎందుకంత తొందరపడుతున్నావు? నీవు మాకేం బరువు అనుకున్నావా? నిన్ను చూస్తుంటే మళ్ళీ నా సీత ఇంట్లో తిరిగినంత సంతృప్తిగా ఉందాయి ఈ 10 రోజులుగా. నీవు వెళ్ళిపోతే ఆవిడ గొంతు గద్గగంగా అయ్యింది. సరోజ ఇబ్బందిగా కృష్ణమోహన్ వంక చూసింది. మీరు వెళ్ళడానికి అంత తొందర ఎందుకు పడుతున్నారు? ఇక్కడ ఉండడం మీకు ఇబ్బందిగా ఉందా? మీరు ఉంటే మా అమ్మ ఎంతో సంతోషిస్తుంది. మీరు వచ్చాక ఈ 10 రోజులలో ఆమె ఎంతగానో కోలుకుంది. మీలో మా చెల్లెల్ని చూసుకుని ఆవిడ దుఃఖం మర్చిపోతుంది. మీరు ఉద్యోగంలో చేరినా మా ఇంట్లోనే ఉండండి. మిమ్మల్ని ఇవాళ మీ ఆఫీస్కి తీసుకెళ్తాను నేను. అపాయింట్మెంట్ ఆర్డర్ అది తీసుకుందురు కానీ ఏ హాస్టల్లోనో గది అద్దెకి తీసుకొని ఉండే బదులు మా ఇంట్లోనే ఉండండి. ఒంటరిగా ఉండే ఇబ్బంది మీకు ఉండదు. మా అమ్మగారి కోరిక తీరుతుంది. ఇక్కడ ఉండిపోనా? అదేమిటి? ఎలా ఉంటాను? మధ్యలోనే అడ్డుకుని ఆశ్చర్యంగా అంది సరోజ. ఏ అమ్మా, ఉండడానికి నీకేం అభ్యంతరం? ఉంచుకోవడానికి మాకు లేని అభ్యంతరం నీకెందుకు ఇంత మొహమాట పడుతున్నావు? నీకు తల్లి లేదు, నాకు కూతురు లేదు. నిన్ను కన్నబిడ్డలా చూసుకుంటాను నేను. నీకే లోటు రానియను. సరస్వతమ్మ ఆదురతగా సరోజని ఒప్పించడానికి అంది. ఆవిడ చూపే అభిమానానికి, ఆదరణకి సరోజ కళ్ళు చెమర్చాయి.
ఆవిడ అభ్యర్థనని కాదని ఎలా అనడమో కూడా తెలియలేదు. కానీ అంతా ఏమనుకుంటారో, మావయ్య అత్తయ్య ఏమంటారో గొణిగింది. నీకెందుకు, మావయ్య గారికి మావాడే రాస్తాడు, ఇంకా మిగతా వారు ఎవరేమనుకుంటారు, అనుకుంటే మాత్రం మనకేం. ఒరే కృష్ణ, ఇంకా సరోజ మాట మనం వినొద్దు, ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. ఆ ఉద్యోగం ఏమిటో సరోజని వెంట తీసుకువెళ్ళి చూడు. ఇదిగో, నీవింకేం మాట్లాడకు, నాకు అడ్డు చెప్పకు. సరోజని మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కొడుకుకి ఆజ్ఞ ఇచ్చేసి ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది. సరోజ ఇబ్బందిగా బిడియంగా కృష్ణమోహన్ మొహంలోకి చూసింది. సరోజ వంక చూస్తూ, మా అమ్మ మాటంటే మాటే, తిరుగులేదు అంటూ అదోలా నవ్వాడు. సరోజ సిగ్గుగా మొహం దించుకుంది. అయినా మీరేమిటి అంత మొహమాట పడుతున్నారు? ఈ రోజు నుంచి ఇంక ఇది మీ ఇల్లే అనుకోండి, ఫ్రీగా ఉండండి ప్లీజ్ అన్నాడు అభ్యర్థిస్తున్నట్టు. సరోజ ఏమనగలదు? సారీ సరోజ గారు, ఇలా అవుతుందనుకోలేదు నొచ్చుకుంటూ అన్నాడు కృష్ణమోహన్. మీదేం తప్పు, ఇది నా దురదృష్టం. ఈ జ్వరం నా దౌర్భాగ్యం కొద్దీ వచ్చింది. దొరికిన ఉద్యోగాన్ని పోగొట్టింది. ఇంకా మళ్ళీ ఉద్యోగం దొరకడం నాలాంటి వాళ్ళకి మాటలా? ఇంకేం చెయ్యాలో అర్థం అవడం లేదు. వాడిపోయిన మొహంతో నిరాశ నిస్పృహలతో అంది సరోజ. కారు డ్రైవ్ చేస్తూ ఏమనాలో అర్థం కాక ఊరుకున్నాడు కృష్ణమోహన్. సరోజ వెళ్లేసరికి ఇస్తానన్న ఉద్యోగం సరోజ అన్న టైంకి రాని కారణంగా మరో 2-3 రోజులతో చూశాక మరొకరికి ఇచ్చినట్లు మేనేజర్ చెప్పి తన అసహాయతను ఆ విషయంలో వెల్లడించి విచారం వ్యక్తం చేశాడు. కృష్ణమోహన్ స్వయంగా మాట్లాడి తన పరపతిని ఉపయోగించిన ఇంకా ఏ ఉద్యోగం ఖాళీ లేదని తన ఆసక్తిని వెల్లడించాడు అతను. సరోజ నల్లబడిన మొహం చూస్తే బాధ అనిపించినా ఏం చేయగలడు? ఇంకా ఇక్కడ ఉండి ఏం చేయను? నాకిక్కడ ఎవరూ తెలియదు. నాలాంటి అనామకురాలికి ఉద్యోగం ఎవరిస్తారు? నేను ఊరికి వెళ్ళిపోతాను. అక్కడైతే 4 ప్రైవేట్లన్నా చెప్పుకుంటాను. రేపు నన్ను రైలెక్కించండి. నాకంటే మీరు పెడతారు తిండి, ధర్మాత్ములు గనక. కానీ అక్కడ మామయ్య అత్తయ్య గతి ఏమిటి? నేను ఇక్కడ రాజభోగాలు అనుభవిస్తుంటే పాపం వాళ్ళక్కడ ఏమి ఇబ్బంది పడుతున్నారో వ్యధగా అంది సరోజ. నేను రేపు వెళ్తానండి, ఇంక అడ్డు చెప్పకండి దృఢంగా అంది. మీరెందుకంత వరి అవుతున్నారు? ఈ ఉద్యోగం కాకపోతే మరో ఉద్యోగం ప్రయత్నిద్దాం. ఎంత ప్రయత్నం చేస్తే ఈ ఉద్యోగం దొరికిందో మీకేం తెలుసు? ఇప్పుడు మళ్ళీ ఎన్నాళ్ళు ప్రయత్నించాలి? నిస్పృహగా అంది కన్నీళ్లు మినహా పట్టుకున్న గొంతుతో. నల్లబడిన మొహంతో మాట్లాడుతున్న సరోజను చూస్తే కృష్ణమోహన్కి ఆమెకి ఏం చెప్పాలో, ఏం ధైర్యం చెప్పాలో అర్థం కాలేదు. నిజమే, ఉద్యోగాలు దొరకడం ఎంత కష్టమో అతనికి తెలుసు. ఇల్లు నడపాల్సిన బాధ్యత ఉన్న సరోజ వ్యధ అతనికి అర్థమవుతుంది. ఆమె అన్నట్టు ఆమె ఒక్కతే అయితే తమ ఇంట్లో నిరభ్యంతరంగా ఉంచుకోవచ్చు. ఆమె అత్తయ్య మావయ్యలని తాము ఉంచుకోగలరా? ఉంచుకుందామన్నా వాళ్ళు ఒప్పుకుంటారా? తను వేలు సంపాదిస్తున్నాడు. ఆమె వారికి పంపమని నెలకి 100-200 ఇవ్వడం తనకి కష్టం కాదు. కానీ ఈ ధనాన్ని ఆమె స్వీకరిస్తుందా? ఇంట్లో ఉండడానికే ఎంతో బిడియపడుతున్న ఆమె ఉచితంగా ధర్మాన్ని స్వీకరిస్తుందా? ఆమె కాదు, ఆత్మాభిమానం ఉన్నా ఎవరూ ఒప్పుకోరు. అసలు ఆ మాట తను ఎలా చెప్పడం? కారు డ్రైవ్ చేస్తూ ఆలోచించాడు కృష్ణమోహన్. ఉద్యోగం లేకపోతే సరోజ వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిపోతే తల్లి మళ్ళీ మామూలు మనిషి కాదు. తల్లి కోసం సరోజని కొన్నాళ్ళైనా ఉంచాలి. కారు గార్డెన్స్ దగ్గరికి రాగానే చటుక్కున ఆపాడు. ఇక్కడ కాసేపు కూర్చుని మాట్లాడుకుందాం, దిగండి సరోజ అన్నాడు. సరోజ ఆశ్చర్యంగా చూసింది. ఇక్కడ ఏమిటి? ఎందుకు? చెబుతారండి, లోపలికి వెళదాం. సరోజ ఆశ్చర్యపోతూ సంశయిస్తూనే అతని వెంట నడిచింది. అతను కూర్చోమన్న చోట కూర్చుంది. మీరు ఈ ఉద్యోగం దొరకలేదని నిరాశపడకండి. నేను ఇంకేదైనా ప్రయత్నించి వేయిస్తాను. అంతవరకు తొందరపడి వెళ్ళిపోకండి. నాకు తెలిసిన పెద్ద ఉద్యోగస్తులున్నారు. ఎక్కడో చోట ఆ మాత్రం దొరకకపోదు. కాస్త ఓపిక పట్టండి. 1-2 నెలల్లో మీరు అక్కడికి వెళ్ళి ఏం చేయగలరు? ఉద్యోగ అవకాశాలు ఇలాంటి పట్టణాల్లో ఉంటాయి కానీ అక్కడేం దొరుకుతాయి మీకు? ఇక్కడ తప్పక ప్రయత్నిద్దాం. ఏదో ఒక ఉద్యోగం చూసే పూచీ నాది. అంచేత మీరిప్పుడు ప్రయాణం ఉద్దేశం మానేయండి. ఉండడానికి నాకేం అభ్యంతరం, కానీ అక్కడ అత్తయ్య వాళ్ళు నిరాధారంగా ఉన్నారు. నే వచ్చేటప్పటికి 100 రూపాయలు కూడా లేవు వాళ్ళ దగ్గర. ఆ 100 రూపాయలు ఎన్నాళ్ళు వస్తాయి? నా ఉద్యోగం దొరికే వరకు వాళ్ళ గతి. అదే చెప్పాలని పిలిచాను. రేపే వాళ్ళకి 200-300 వందలు పంపించండి. ఆ డబ్బు నేను ఇస్తాను. మీరేం అడ్డు చెప్పకండి. మీకు ఉద్యోగం వచ్చాక కావలిస్తే ఆ డబ్బు ఇచ్చేద్దురు గాని అప్పుగా తీసుకోండి. ముందు వాళ్ళకి పంపండి. మీరు ప్రయాణం ఉద్దేశం విరమించుకోండి. ఉద్యోగం తప్పక దొరికేట్టు చేస్తాను నేను. డాక్టర్ గారు, ఉదారతకి కూడా హద్దు ఉండాలి, అర్థం ఉండాలి. మీ సహృదయతకి సహాయానికి నేను తగను. నేను మీకేమవుతానని నా మీద ఇంత దయ మీకు? 10 రోజుల కిందట ముక్కు మొహం ఎరగని మనిషి మీద ఇంత దయ చూపిస్తే అవతల మనిషి ఔదార్యాన్ని భరించగలదా? చెప్పండి.
నా మీద మీకు ఎందుకింత జాలి? నా పేదరికం మీద సానుభూతా? కాదు కాదు, మీరు తప్పు అర్థం చేసుకున్నారు నన్ను. మీరేదో బీదవారు గొప్పవాడినని కాదు. అలా అయితే లోకంలో ఎందరో మీకంటే బీదవాళ్ళున్నారు. మీ మీద సానుభూతి కంటే నా స్వార్థం ఎక్కువ ఉంది ఇందులో సరోజ గారు. మీ స్వార్థమా? నా వల్ల మీకేం కావాలి? నేను నాలాంటి వాళ్ళు మీకేం చేయగలరు? సరోజ ఆ ఒక్క క్షణంలో ఏదో ఆలోచన తట్టి గాబరా పడుతూ అంది. నాకేం చేయనక్కర్లేదు. నేను మీ నుంచి ఆశించిందల్లా మీరు మా ఇంట్లో ఉండడం, మా అమ్మ సంతోషంగా ఉండడం కంటే నాకేం కావాలి? మీ వల్ల నేను ఆశించే ఉపకారం ఇదే. ఇప్పుడు చెప్పండి, మీకు సహాయం చేస్తాననడంలో నా స్వార్థం ఎంతుందో? నవ్వాడు కృష్ణమోహన్. నా మీద ఇంత దయ చూపించిన ఆమె అంటే ఈ 10 రోజుల్లోనే నాకేదో తెలియని ఆత్మీయత, అభిమానం కలిగాయి. ఆవిడికి కష్టం కలిగించడం నాకు ఇష్టం లేదు. కానీ నా బ్రతుకు తెరువు చూసుకోవాలి కదా. అది నా కోసం కాదు, నా మీద నిస్సహాయంగా ఆధారపడిన అత్తయ్య మామయ్య కోసం. తల్లిలా ఆదరించిన ఆమెని సంతోషపెట్టడం కంటే నాకు కావాల్సిందేముంది? కానీ మీ సందేహం అలా మీ మావయ్య గారి గురించేనా? వారికి ఏ లోటు లేకుండా ఏర్పాటు చేసే పూచీ నాది. మీకు ఉద్యోగం వచ్చే వరకు వారి భారం నేను వహిస్తాను. మీరు అనవసరంగా లేనిపోని శంకలు పెట్టుకోకండి. హ్యాపీగా ఉండండి. నేనింత సంపాదిస్తున్నాను. ఈ సంపాదనలో ఏ కొంచెమైనా నా తల్లికి ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తే అంతకంటే నాకేం కావాలి? నాకు మిగిలింది మా అమ్మ ఒక్కతే. ఆవిడ కోసం నేనేమైనా చేయగలిగితే కొడుకుగా నా ధర్మం నెరవేర్చుకున్నట్టు తృప్తి పడతాను. ఆ సంతృప్తి మీ వల్లే దొరకాలి. నాకు ఈ మాత్రం సహాయం చేయండి, అంతే మిమ్మల్ని కోరేది. కృష్ణమోహన్ మొహం వంక చూస్తూ అతనికి తల్లి పట్ల ఉన్న ప్రేమ, భక్తికి సరోజ అభినందించకుండా ఉండలేకపోయింది. ఈ రోజుల్లో కన్న తల్లి కోసం ఇంత ఆరాటపడే కొనుక్కున్నాడంటే ఆ తల్లికి అంతకంటే కావాల్సిందేముంటుంది? సరోజ కళ్ళల్లో అంగీకారం చూసి, పదండి ఇంటికి వెళదాం. ఇంకా ఈ విషయం గురించి విచారించకండి. మీకు ఉద్యోగం చూపించే పూచీ నాది. ఉద్యోగం దొరికినా మా ఇంట్లోనే ఉండే షరతు మీదనే ఉద్యోగం చూపిస్తానన్నది మరొకండి. మీ సంపాదన అంతా మీ మావయ్య గారికే పంపండి. మీకు అమ్మ ఉన్నది, అన్నీ చూస్తుంది. ఈ ఇంట్లో మీరు మాతో పాటే. థ్యాంక్ యూ. మీరు నా మీద చూపించే అభిమానానికి ఇంతకంటే ఏం చెప్పలేను. చిన్న తెప్ప ఆసరాతో సముద్రంలో ప్రయాణం చేయడానికి వచ్చిన నాకు పెద్ద పడవలో ఆశ్రయం ఇచ్చారు. ఇంకా నాకేం భయం? కన్న తల్లిలా ఆదరించే తల్లి దొరికారు. అమ్మలేని లోటు తీర్చేందుకు ఇంత అదృష్టం నాకు పడుతుందని అనుకోలేదు. సరోజ గొంతు వణికింది. ఆనందంతోనూ కృతజ్ఞత భారంతోనూ ఆమె కన్నులు చెమర్చాయి. డోంట్ బి సిల్లీ అన్నాడు మృదువుగా. కృష్ణమోహన్ సరోజ వంక అభిమానంగా చూసింది. పూలు కోసి తెచ్చావా అమ్మా? కృష్ణ లేచినట్లున్నాడు. కాఫీ ఇచ్చావా? వంటావిడికి కూరలు చెప్పావా? సింహాచలాన్ని బజారుకి పంపు. ఉదయం లేచిన దగ్గర నుంచి సరస్వతమ్మ సరోజని ఇలా దేనికో దానికి పిలుస్తూనే ఉంటుంది. ఇప్పుడు సరోజ వచ్చిన ఒక నెల రోజులకే ఆ ఇంటిలో ఒక మనిషిగా, ఆ ఇంటి ఆడపడుచులా అందరి చేత గౌరవించబడుతుంది. సొంత కూతురు చెప్పినట్లే పనులు పురమాయిస్తుంది సరస్వతమ్మ. ఇంచుమించు ఆ ఇంటి అజమాయిషి అంతా సరోజదే ఇప్పుడు. కావాలని కోరి ఆ బాధ్యత తీసుకుంది సరోజ. సరోజ ఏమన్నా చేయబోతే ముందు సరస్వతమ్మ నీకెందుకమ్మా అంటూ వారించేది. మీరు నన్ను కూతురిలా చూసుకుంటున్నారు కానీ నేను మిమ్మల్ని తల్లిగా భావించి మీకు సహాయపడకూడదా? పని పాట లేకుండా ఎన్నాళ్ళు తిని కూర్చోగలను? మీరు ఇలా కూర్చోండి, ఏం చెయ్యాలో ఒకరోజు చెప్పండి, నేను అన్నీ చేస్తాను అంటూ బలవంతంగానే ఆవిడ చేసే పనులు అజమాయిషీ తీసుకుంది సరోజ. సరస్వతమ్మ సంతోషంగా తన బరువు బాధ్యతలు సరోజకి అప్పగించి తృప్తిగా నిట్టొచ్చింది. అదేమిటమ్మా, ఆ అమ్మాయి చేత పనులు చేయిస్తున్నావు? ఏం బాగుంటుంది? ఏమనుకుంటుందో అన్నాడు ఒకరోజు కృష్ణమోహన్. ఏం చెయ్యనురా, వద్దన్నా వినిపించుకోదు. ఊరికే కూర్చుని ఏం చేయమంటారు అంటుంది. అది నిజమే, ఏదన్నా కాలక్షేపం ఉండాలి కదా. సరోజ ఆ మాట వింటూనే, ఏమండి, మీరు నాకింత చేస్తున్నారు, నేను ఆ మాత్రమైనా చేసి మీ పట్ల కృతజ్ఞత చూపుకోవాలనుకుంటే అది తప్పా? అయితే మేం పెట్టే తిండికి బదులు తీర్చుకోవాలా అని నీ ఉద్దేశం? కృష్ణమోహన్ లేచాడు నవ్వుతూనే. తిండికి బదులు తీర్చుకోగలను కానీ మీ దయాభిమానాలకి ఎలా బదులు తీర్చుకోగలను? నొచ్చుకుంటూ అంది సరోజ. వాడేదో సరదాగా అన్నాడమ్మా. నట్టింట మహాలక్ష్మిలా తిరుగుతుంటే నాకు ఎంత తృప్తిగా ఉందో నీకేం తెలుసు? వాడి మాటలకేంలే. నీవన్నట్టు నిన్ను మేం పరాయి మనిషిగా భావించినప్పుడు నీవు అలాగే మమ్మల్ని భావించాలి కదా. కోడలు వచ్చే వరకు నీదే పెత్తనం, వాడెవడు కాదనడానికి అంది సరస్వతమ్మ. కృష్ణమోహన్ భుజాలు ఎగరవేసి అదోలా నవ్వాడు. అయినా నేనేం కష్టపడిపోతున్నాను? వంట ఆవిడ ఉంది, పనివాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో చూడడం మినహా నేను చేస్తున్నదేముంది? సరే సరే, మీ ఇష్టం, నాకెందుకీ గొడవ? నవ్వి వెళ్ళిపోయాడు కృష్ణమోహన్. తెల్లవారి లేస్తూనే స్నానం చేసి దేవుడి గదిలో పూజకి అన్నీ సిద్ధపరుస్తుంది సరోజ.
సరస్వతమ్మ గారు స్నానం చేసి వచ్చేసరికి కాఫీ ప్రయత్నానికి వెళుతూ ఆవిడ పూజ అయ్యాక ఆమెకి అందిస్తుంది. ఆలోగా కృష్ణమోహన్ లేస్తాడు. అతనికి కాఫీ అందించి షేవ్ చేసుకోవడానికి వెన్నీళ్లు అమరుస్తుంది. కృష్ణమోహన్ ముందు సరోజ కాఫీ తెచ్చి ఇచ్చినా మొహమాట పడేవాడు. కానీ సరోజ అజమాయిషీలో అతని వస్తువులు, అతని గది ఎంత నీట్గా ఉంటుందో ఇదివరకు తల్లికి ఓపిక లేక చూసే దిక్కులేక ఎక్కడి బట్టలు అక్కడే, పుస్తకాలు చిందరవందరగా ఉండే గది, ప్రతి వస్తువు వెతుక్కోనక్కర్లేకుండా నీట్గా సర్ది ఉండడం, ఏ రోజు ఏ బట్టలు కట్టుకోవాలో అవి కూడా తీసిపెట్టి బూట్స్ దగ్గర నుంచి పాలిష్ చేసి ఉండడం చూసేసరికి అతను మొహమాట పడ్డా వారించిన సరోజ ఆ పనులు మానకపోవడంతో అతను ఇప్పుడు పూర్తిగా సరోజ మీద ఆధారపడి ప్రతి చిన్న విషయానికి సరోజని పిలుస్తుంటాడు. చాకలికి బట్టలు వేయడం దగ్గర నుంచి సరోజదే పని. ఆమె ఇంట్లో ప్రవేశించాక ఆ ఇంటికి ఏదో కళ, జీవం వచ్చినట్లు అనిపిస్తుంది. ఆ తల్లి కొడుకులకి కలకల్లాడుతూ అన్ని పనులు చక్కబెట్టుకుంటూ సరస్వతమ్మ గారిని బలవంతం పెట్టి పలహారాలు, కాఫీ తినిపిస్తూ ఆవిడ విచారం పోగొట్టడానికి ఆమెను ఆ దేవుని గదిలో నుంచి బయటకు తీసుకొచ్చి రికార్డులు పెట్టి పుస్తకాలు చదివి వినిపించుతూ సాయంత్రం ఏ భగవద్గీతో, రామాయణము, శ్లోకాలు తన శ్రావ్యమైన గొంతుతో చదివి వినిపిస్తూ ఆవిడ మనసు ఎప్పుడూ సంతోషంగా ఉంచాలని తాపత్రయపడుతుంది సరోజ. భగవద్గీత శ్లోకాలు రాగయుక్తంగా చక్కగా చదువుతాం విని సరస్వతమ్మ ముందు రోజు ఆశ్చర్యపోయింది. ఇంత చక్కగా ఎలా చదువుతున్నావమ్మా? ఎవరు నేర్పారు? సంస్కృతం వచ్చా నీకు? ఎంత హాయిగా ఉంది వింటుంటే అంటూ ఆశ్చర్య ఆనందాలతో మెచ్చుకుంటూ అడిగింది. మావయ్య చిన్నప్పటి నుంచి నన్ను, బావని కూడా సంస్కృతం చదివించారు. రోజు భాగవతం, భారతం అన్నీ చదివించేవాడు. ఎన్నిసార్లు చదివానో. ఇంచుమించు ఈ శ్లోకాలన్నీ కంటతా వచ్చు నాకు. ఇప్పటికీ మామయ్య తోచినప్పుడు, మనసు బాగాలేనప్పుడు చదివి వినిపించు తల్లి అంటాడు. అమ్మా, ఈ బీదవాడి ఇంట్లో కాక ఏ గొప్పవాళ్ళ ఇంట్లోనో ఉంటే నీ చక్కని శ్రావ్యమైన గొంతుకి తోడు సంగీతం నేర్పించితే ఎంత బాగా పాడేదానివో అంటూ విచారిస్తాడు మామయ్య అంది సరోజ. నిజం సరోజ, నీ గొంతులోనే ఉంది రాగం. నీవలా చదువుతుంటే ఎన్ని గంటలైనా వినాలనే ఉంది. నా మనసు ఎటో తేలిపోతున్నట్లుంది అంటూ ఒకటే మెచ్చుకుంది సరస్వతమ్మ. ముందు రోజు సాయంత్రం తీరికగా 5 గంటల వేళ సరస్వతమ్మ గారికి రామాయణ శ్లోకాలు చదివి వినిపిస్తుంటే కన్సల్టింగ్ రూమ్లో పేషెంట్లన్నీ చూస్తున్న కృష్ణమోహన్ ఆ గొంతు విని ఒక్క క్షణం చేస్తున్న పని మరిచి తన్మయుడై వింటూ ఉండిపోయాడు. అంత శ్రావ్యంగా శ్లోకాలు ఎవరు చదువుతున్నారు? రేడియోలోనా? ఆతృత, ఆరాటం మణుచుకోలేక లేచి లోపలికి వచ్చాడు. రామాయణం ముందు పెట్టుకుని రాగయుక్తంగా చదువుతున్న సరోజని మైమర్చి వింటున్న తల్లిని చూసి ఆశ్చర్యచకితుడై అలా నిలబడిపోయాడు. హఠాత్తుగా తలెత్తిన సరోజ తన్మయుడై చూస్తున్న కృష్ణమోహన్ని చూసి సిగ్గుపడి ఆపేసింది చదవడం. తల్లి కొడుకులు ఇద్దరు ఈ లోకంలోకి వచ్చారు. ఆశ్చర్య ఆనందాలతో కృష్ణమోహన్ నోటమాట రాలేదు. చూసావురా, విన్నావురా కృష్ణ, సరోజ ఎంత చక్కగా చదువుతుందో రామాయణం. సీతమ్మ కష్టాలు కళ్ళ ముందు నిలిచాయిరా. అమ్మ సరోజ, నా జన్మ ధన్యమైనట్లుంది వాళ్ళ. రోజూ చదువు తల్లి, నాకింతకంటే ఏం అక్కర్లేదు సరస్వతమ్మ కళ్ళు తుడుచుకుంటూ అంది. మార్వలస్, మీ గొంతు ఇంత చక్కగా ఉంటుందని, మీరింత బాగా పాడగలరని అసలు రామాయణం, భాగవతాల్లో శ్లోకాలు ఇంత వినసొంపుగా ఉంటాయన్నది ఈరోజే తెలుసుకున్నాను. సరోజ గారు, థ్యాంక్స్, మెనీ థ్యాంక్స్. అమ్మ అన్నట్టు మీ నోట ఆ శ్లోకాలు వింటుంటే మా జన్మ ధన్యమైనట్టే అనిపించింది. మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది. రోజు మీరు చదవాలి. అమ్మా, రాత్రిపూట అయితే నేను వింటాను. రోజు 1 గంట సరోజ పురాణ కాలక్షేపం రేపటి నుంచి అన్నాడు కృష్ణమోహన్ సంతోషంగా, అభినందనపూర్వకంగా సరోజ వంక చూస్తూ. సరోజ సిగ్గుపడి తలదించుకుని ఊరుకుంది. వస్తా, నేను ఇక్కడ మైమర్చిపోయి ఉండిపోయాను మీ పద్యాలు వింటూ. అక్కడ పేషెంట్లు మీ గానామృతం వినిపించగానే రోగాలు తగ్గి వెళ్ళిపోయారో ఏమిటో అంటూ నవ్వుతూ వెళ్ళాడు. అమ్మ సరోజ, మీ బావ ఎంత దురదృష్టవంతుడై నిన్ను వదిలి వెళ్ళిపోయాడై. ఇలాంటి భార్యతో కాపురం చేసే అదృష్టం అతనికి లేకపోయింది. ఆ అదృష్టం మమ్మల్ని వరించి మా ఇంటికి నిన్ను పంపింది. చదువమ్మా, చదువు అంది సరస్వతమ్మ. జాగ్రత్తరా నాన్న, జాగ్రత్త. ఏమిటా గాబరా, మెట్ల మీద నుంచి పడిపోతే? రంగారావు మెట్ల మీద నుంచి చిన్నపిల్లలా గింతుకుంటూ వచ్చిన గీతని మురిపెంగా చూస్తూ అన్నాడు. డాడీ, నేను మోహన్ దగ్గరికి వెళ్తున్నాను. అట్నుంచి వెళితే ఏ సినిమాకో వెళతాము. నా కోసం వెయిట్ చేయొద్దు. ఓకే అంది చేతిలో హ్యాండ్ బ్యాగ్ విలాసంగా తిప్పుతూ గీత. వెళ్ళు. పాపం అప్పుడే 4 రోజులు అయిపోయింది కదా మోహన్ని చూసి. నీ ఆరాటం నాకు తెలుసులే, వెళ్ళు. అసలు ఎయిర్పోర్ట్కి ఎందుకు రాలేదో చెవులు మెలేసి మరీ అడుగు. 4 నెలల తర్వాత నీవు వస్తుంటే ఎయిర్పోర్ట్కి వచ్చి రిసీవ్ చేసుకోకుండా ఆ పెద్ద మనిషి చేసే రాచకార్యం ఏమిటో నిలేసి అడుగు కూతురి వంక చిలిపిగా చూస్తూ అన్నారు. ఏముంది, పేషెంట్లు అంటూ పాడే పాటే ఉందిగా. గీత బుంగమూతి పెట్టి అంది. అడగక ఊరుకుంటానా నేను?
బాగుంది. నీలా అతనికి పని పాట లేదనుకుంటున్నావా ఏమిటి? రోజులా పాపం అతనికి ఒక క్షణం విశ్రాంతి ఉండదు. నీ వెంటనే కొంగు పట్టుకుని తిరగడమేనా పని? అయినా దానికి మరింత నేర్పి పెడుతున్నారు మీరు. బాగుంది మీ తండ్రి కూతుళ్ల వరుస. అన్నపూర్ణమ్మ భర్త వంక కోపంగా చూస్తూ అంది. ఆ తరువాత గీత వంక ఎగాదిగా చూసి, ఏమిటే తల్లి ఆ డ్రస్సు? అక్కడికి వెళ్ళేటప్పుడైనా లక్షణంగా చీర కట్టుకుని వెళ్ళకూడదా? ఆవిడ పెద్దావిడ ఏమనుకుంటుందో నీ అవతారం చూసి. అయినా మగాడిలాగా ఆ ప్యాంట్లేమిటే తల్లి? రోజు రోజుకి వెర్రి ముదురుతుంది కాలం పిల్లలకి. పో మమ్మీ, నీకేం తెలుసు ఫ్యాషన్సు? ఇప్పుడు బెల్ బాటమ్స్ మ్యాక్సీలో ఫ్యాషన్. చీర ఎవరు కట్టుకుంటారు ముసలమ్మలా? మీ అమ్మతో ఏమిట్రా నాన్న? వెళ్ళు వెళ్ళు, ఆలస్యం అవుతుంది. ఓకే డాడీ, టాటా మమ్మీ. గీత చకచక హీల్స్ చప్పుడు చేస్తూ బయటికి వెళ్ళి కారెక్కి స్టార్ట్ చేసింది. దానికి బొత్తుగా భయం భక్తి లేకుండా పాడు చేస్తున్నారు మీరు. ఆవిడ ఏమనుకుంటుంది దీని మగరాయుడు వేషాలు చూసి? దానికి తెలియకపోతే మనం చెప్పాల్సింది పోయి మీరు దాన్ని వెనక్కి వేసుకురావడం ఏమిటి? ఒకసారి దెబ్బతిన్నా ఇంకా మీకు బుద్ధి రాలేదు కాబోలు, తీక్షణంగా అంది అన్నపూర్ణమ్మ. చాలే, నోరు మూసుకో. సరదాలు ఇప్పుడు కాకపోతే మరెప్పుడు? బట్టలు వేసుకున్నంత మాత్రాన ఏం తప్పు? అందరి పిల్లలు ఇలాగే వేసుకుంటున్నారు. నీకు తెలియకపోతే ఊరుకో. భార్యని కసురుకుంటూ పేపర్ మొహాన అడ్డు పెట్టుకున్నాడు రంగారావు. హాయ్ మోహన్. సుడిగాలిలా లోపలికి వచ్చిన గీతని చూడగానే ఒక క్షణం కృష్ణమోహన్ కళ్ళలోకి వెలుగు వచ్చింది. హలో గీత, వచ్చేసావా? ఇప్పుడే అనుకుంటున్నాను నీ గురించి అన్నాడు సంతోషంగా అద్దం ముందు నిలబడి తలదువ్వుకుంటూ వెనక్కు తిరిగి. అన్నీ అబద్ధాలు. అంత నేను గుర్తుండి ఉంటే ఎయిర్పోర్ట్కే వచ్చేవాడివి. అసలు ఎందుకు రాలేదు చెప్పు? నేను వస్తున్నానని తెలిసి నన్ను రిసీవ్ చేసుకోవడానికి రాలేదు కదూ? గారాలు గుడుస్తూ బొంగమూతి పెట్టి అంది గీత. సారీ, వెరీ వెరీ సారీ. ఎమర్జెన్సీ ఆపరేషన్ అటెండ్ కావాల్సి వచ్చింది. ఏం చేయను చెప్పు? ఎంతో ప్రయత్నించాను వద్దామని. సరే, సాయంత్రం పేషెంట్లని పంపాక నేనే వద్దామనుకున్నాను. ఈలోగా నీవే వచ్చేసావు. సర్లే, నీ పేషెంట్లు ఆపరేషన్లు ఎప్పుడు చెప్పే సంజాయిషీలే చెప్తావని నాకు తెలుసు. అది సరే, ఈ పూట ఇంకా పేషెంట్లు అంటూ కూర్చుంటే ఊరుకోను. పద, అలా ఇద్దరం ఎటో తిరిగి వద్దాం. అబ్బా, ఈ నెల రోజులు నీవు కనబడక పోయేసరికి పిచ్చెక్కిందనుకో అంటూ కృష్ణమోహన్ భుజాల మీద తల ఆనించి గోముగా అంది. నిజంగా నన్నంత మిస్ అయ్యావా? హాయిగా కాశ్మీర్లో ఎంజాయ్ చేస్తూ నేనెక్కడ జ్ఞాపకం వచ్చుంటాను నీకు? గీతని ముందుకు లాక్కుంటూ అన్నాడు కృష్ణమోహన్. నీవు లేకుండా ఎలా ఎంజాయ్ చేస్తానో, ఎందుకు వెళ్ళానా అని రోజు సణిగేదాన్ని డాడీ దగ్గర. కావలిస్తే అడుగు మోహన్. మనమిద్దరం కలిసి అక్కడికి వెళితే ఎంత బాగుంటుందో తెలుసా? ఓఎస్, హనీమూన్కి తప్పకుండా వెళ్దాం. అది సరే కానీ కాశ్మీర్ నుంచి నాకేం తెచ్చావు? ఏమిటా ప్యాకెట్టు? కుతూహలంగా గీత చేతిలో ప్యాకెట్ చూస్తూ అన్నాడు. చెప్పుకో చూద్దాం. కళ్ళు మూసుకో, ఇప్పుడు తెరు. ఎలా ఉంది? గీత కాశ్మీర్ నగీషీలు చెక్కిన దంతం పెట్టె ఒకటి చూపించింది. మార్వలెస్, సింప్లీ మార్వలెస్. బాగుంది. కానీ ఇదెందుకు? ఎందుకా? అబ్బాయి గారు బుద్ధవతారం. నేను రాసే ఉత్తరాలన్నీ ఈ దంతం పెట్టెలో దాచుకుంటావని. ఇదిగో నెక్ టై పిన్ను, ఇదెలా ఉంది అంటూ పెట్టె తెరిచి చూపించింది గీత. థ్యాంక్స్, చాలా బాగుంది గీత, మనస్ఫూర్తిగా మెచ్చుకుంటూనే అన్నాడు కృష్ణమోహన్. ఇంకా ఏదో ఉంది, అదేమిటి? ఏదో మా అమ్మ మీ అమ్మగారి కోసం కాశ్మీర్ షాల్ కొంది. ఆవిడ కొన్ని నేను కొన్నట్టు చెప్పి ఇవ్వమంటుంది. కాబోయే అత్తగారిని సంతోషపెట్టాలట. వేళకోళంగా అంది గీత. గీత మొహంలో కనిపించే హేళనకి కృష్ణమోహన్ మొహం ఒక క్షణం ముడుచుకుంది. నిజమే, నీవు మర్చిపోయినా ఆవిడ జ్ఞాపకం పెట్టుకున్నారు. కూతురు అత్తగారి చేత మాట పడకూడదని. అయినా గీత, అమ్మకి ఏమన్నా తేవలసింది నీవే. ఆవిడ ఎంత సంతోషిస్తుందో తెలుసా, నీవు ఆవిడని జ్ఞాపకం పెట్టుకుని కొన్నావంటే అన్నాడు కృష్ణమోహన్ కాస్త నవ్వి. గీత చాలా తెలివిగా, ఇది ఇచ్చేసొస్తాను, నేనే కొన్నానని. ఇందాక నేను వచ్చేసరికి మీ అమ్మగారితో మాట్లాడుతూ ఎవరో అమ్మాయి ఉంది. బంధువులు ఎవరైనా వచ్చారా ఏమిటి? అమ్మతో మాట్లాడుతూనా? సరోజాయి ఉంటుంది. అమ్మ చెప్పలేదా? పరిచయం చేయలేదా? నేను ఆవిడతో మాట్లాడానా ఏమిటి? తిన్నగా పైకొచ్చేశాను. గీత అద్దంలో తన సొగసు చూసుకుంటూ నిర్లక్ష్యంగా అంది. కృష్ణమోహన్ మొహం మరొకసారి నల్లబడింది. కింద అమ్మని చూసి పలకరించకుండా వచ్చేసావా? ఆవిడ ఏమనుకుంటుంది? నీకు మాత్రం కూడా తట్టదేం. ఒక క్షణం పెద్ద ఆవిడని పలకరించి వస్తే నీ సొమ్మేం పోతుంది? అప్రయత్నంగా అన్నాడు కృష్ణమోహన్. అబ్బబ్బా, మొదలు పెట్టావు సాధింపప్పుడే. నిన్ను చూడాలని ఆరాటపడి నేను పరిగెత్తుకుని వస్తే సంతోషించడం పోయి అమ్మని చూడలేదు, మాట్లాడలేదు అంటూ సాధిస్తావేం? ఆ ముసలావిడ పట్టుకుంటే ఓ పట్టాన వదలదని ముందు నీ దగ్గరికి వచ్చా. గీత చిరాగ్గా అంది. కృష్ణమోహన్ ఆ మాటలకి ఏమనలేక ఏమనాలో తెలియక ఒక క్షణం నిస్సహాయంగా నిలబడి ఆ తరువాత నిట్టూర్చి, రా కిందకి వెళదాం, ఆ షాల్ తీసుకునిరా, అమ్మకి ఇవ్వాలి కదా అంటూ మాట మార్చి కిందకి దారి తీశాడు. విధి లేనట్లు గీత మొహం ముడుచుకుని కిందకి దారి తీసింది.
గీతను చూస్తూ సరస్వతమ్మ గారు ఎప్పుడొచ్చావమ్మా గీత, చూడనే లేదు అంది ప్రసన్నంగా. హాల్లో కూర్చున్న తల్లి గీతను చూసే ఉంటుందని కృష్ణమోహన్కి తెలుసు. అయినా ఏ విషయంలోనూ నిష్ఠూరంగా మాట్లాడలేదని అతనికి తెలుసు. గీత జవాబిచ్చి లేవగానే, అమ్మా చూడు గీత నీకోసం ఏం తెచ్చిందో. అమ్మకి గీత అన్నాడు మొహం నిండా నవ్వు పులుముకుని. ఇదిగో ఇది మీకోసం తెచ్చాను ముభావంగా అంటూ అందించి పక్కన కూర్చున్న సరోజ వంక అదోలా చూసింది. నాకెందుకమ్మా, అనవసరంగా తెచ్చావు. బాగుంది, చాలా బాగుంది. అమ్మ సరోజ, ఇది నా బీరువాలో పెట్టి తల్లి అంటూ షాల్ అందించింది సరస్వతమ్మ. అమ్మ సరోజ, ఇందాక అడిగితే చెప్పాను కదా, గీత అంటే ఈమె అంది. సరోజ గీత వంక చిరునవ్వుతో చూస్తూ చేతులు జోడించి నమస్కారం చేస్తూ, చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలుసుకోవడం అంది. గీత అప్రయత్నంగానే ప్రతి నమస్కారం చేసి, మీరు మీరు ఈవిడెవరు అంది కృష్ణమోహన్ని చూస్తూ. ఆమె పేరు సరోజ. నెల రోజులుగా మా ఇంట్లో ఉంటుంది, ఇంకా ఉంటుంది. మా అమ్మకి కూతురు లాంటిది. లాంటిదేమిటి, కూతురే కదమ్మా అన్నాడు నవ్వుతూ. గీత అర్థం కాక అయోమయంగా చూసింది. సరస్వతమ్మ నవ్వి క్లుప్తంగా సరోజ వచ్చిన పరిస్థితి అంతా వివరించింది. ఆహా అలాగా, ముభావంగా అంటూ సరోజ వంక ఒక్క చూపు విసిరింది. ఆ చూపులో నిర్లక్ష్యానికి సరోజ మనసు చివుక్కుమంది. వారిద్దరి మొహాల మీద భావాలు కృష్ణమోహన్ గుర్తించలేకపోలేదు. మోహన్, ఆర్ యు రెడీ, వెళ్దామా అంది గీత అసహనంగా ఒక్క క్షణం పోయాక. ఎక్కడికి, అప్పుడే ఏదన్నా ప్రోగ్రాం పెట్టావేమిటి ఆశ్చర్యంగా అడిగాడు కృష్ణమోహన్. మంచి పిక్చర్ ఉంది, టికెట్లు తెప్పించాను. పిక్చర్కి అయితే ఇప్పటి నుంచి ఎందుకు, ఇంకా 5 అయ్యింది. ఓ అరగంట పేషెంట్లను చూసి పంపించి వస్తా. అందాక అమ్మ వాళ్ళతో మాట్లాడుతుండు. కృష్ణమోహన్ వెళ్ళబోయాడు. ఆహా కాదు, ముందు కాసేపు గార్డెన్స్కి వెళ్ళి అట్నుంచి సినిమాకి వెళ్దామని ఆతృతగా అడిగింది. కృష్ణమోహన్ ఇబ్బందిగా చూశాడు. పేషెంట్లు కూర్చున్నారు. గీత ముఖం ముడుచుకుంది. ఎప్పుడూ పేషెంట్లు, మందులు, రోగాలు, ఇవన్నీ ఎప్పుడూ లేవు గనక. ఆమె ముఖంలో అప్రసన్నత చూసి సరస్వతమ్మ, పోనీ ఈ పూటకి ఆసుపత్రి మూసేయకూడదురా, ఆ అమ్మాయి సరదా పడుతుంది, నెల రోజుల తర్వాత వచ్చింది అంటూ కొడుకు వంక చూసింది. కృష్ణమోహన్ ఏదో అనబోయి నిస్సహాయంగా నవ్వి, సరే పద, తప్పుతుందా దేవిగారి ఆజ్ఞ అన్నాడు. గీత ముఖం వికసించింది. హుషారుగా ముందుకు నడిచింది. అమ్మా మీరు రాకూడదు, అంతా సరదాగా వెళదాం అన్నాడు సరోజ వంక చూసి. తల్లి సినిమాలు చూడడం మాని చాలా కాలమైందని అతనికి తెలిసిన సరోజ అక్కడ ఎదురుగా ఉండగా మాట వరుస కన్నా పిలవలేదని అనుకుంటుందేమో. సరోజని తమతో రమ్మంటే ఏమనుకుంటుందో. పిలవాలో వద్దో ఏ సంగతి తెలుసుకోలేక తల్లితో అన్నట్లు అన్నాడు. సినిమాలు నాకెందుకులే నాయనా, మీరిద్దరూ వెళ్ళండి అంది సరస్వతమ్మ. కృష్ణమోహన్ ఆ మాట అనగానే ఎక్కడ వస్తారో అన్నట్టు భయపడింది గీత. సరస్వతమ్మ గారి జవాబు విని తేలిగ్గా నిట్టూర్చి, ఇంకా ఉంటే ఏమంటాడో అన్నట్టు చేపట్టుకుని కమాన్ లెట్స్ గో అంటూ లాక్కెళ్ళినట్టే వెళ్ళింది. వెళుతూ వెళుతూ ఎందుకో సరోజ మొహం చూశాడు కృష్ణమోహన్. ఆమె వారిద్దరినీ మెరుస్తున్న కళ్ళతో చూస్తుంది. ఆ కళ్ళల్లో ఎక్కడో దెబ్బతిన్న పక్షి బాధ నీడ కనిపించినట్లు అనిపించింది అతనికి. వారిద్దరూ కారెక్కి వెళ్లే వరకు అలాగే చూసింది. సరోజ కారు కదిలాక ఎందుకో సరస్వతమ్మ నిట్టూర్చి సరోజ వంక చూసింది. సరోజ చూపు ఆవిడ చూపు కలుసుకుంది. సరస్వతమ్మ గారి మొహంలో భారం ఏమిటో సరిగా అర్థం కాలేదు సరోజకి. సరోజ మొహంలో కనిపించే ఆశ్చర్యాన్ని చూసి చప్పున ఆవిడ మొహంలో భావం మార్చేసి, ఆయన బ్రతికి ఉంటే ఈ పాటికి 6 నెలల క్రితం పెళ్లి కావాల్సింది. ఆయనక అదృష్టం లేకపోయింది. ఆవిడ గొంతు రుద్ధమైంది. సరోజకి గీత ఆ ఇంటికి కాబోయే కోడలని చెబుతుండేది సరస్వతమ్మ. గీతను చూసి సరోజ ఎవరని అడిగిన ప్రశ్నకి సగంలో ఆగిపోయిన సంభాషణ గుర్తు తెస్తూ, మరి పెళ్ళెందుకు వెంటనే చేయకుండా ఇన్నాళ్ళు ఆగిపోయారు ఆశ్చర్యంగా అడిగింది సరోజ. ఏది, పెళ్లి సంబంధం నిశ్చయం అయ్యింది. తాంబూలాలు పుచ్చుకుని మరో నెల 10 రోజులకి ముహూర్తం పెట్టుకున్నారు. ఆలోగానే ఆయన పోయారు. ఆయన సంవత్సరకాలు వెళ్లకుండా కొడుకు పెళ్లి ఎలా చేస్తాం? సంవత్సరకాలు కాగానే ముహూర్తం పెట్టించాలి. ఓహో అదా సంగతి, మీరెప్పుడూ చెప్పనే లేదే కోడలు సిద్ధంగానే ఉందని. నవ్వుతూ అన్న ఆమె మాటలు ఆమెకే ఎందుకో పేలవంగా అనిపించాయి. ఏది, ఈ నెల్లాళ్ళు ఎండాకాలం వలన గీత వాళ్ళ అమ్మ నాన్నగారులతో కాశ్మీర్ వెళ్ళింది. ఆ అమ్మాయి వచ్చిపోతుంటే చెప్పాలని తట్టేది. ఏమిటో ఆ విషయమే గుర్తు రాలేదు. ఆవిడ చక్కగా ఈ ఊళ్ళోనే ఉన్నారు. పెళ్లి కాకపోతేనేం లేండి, హాయిగా తిరుగుతూనే ఉంటారనుకుంటాను. మీ కోడలు మంచి మోడర్న్గా ఉన్నారు. గొప్పింటి పిల్ల కదూ. వారి నాన్నగారు ఏం చేస్తారు? గొప్పింటి పిల్లే. అందులో ఒక్కతే కుమార్తెమో ముద్దుకేం లోటు లేదు. ఇంటిలో ఆడిందాట పాడింది పాట. అదృష్టవంతురాలు మీలాంటి అత్తగారు, మీ అబ్బాయి లాంటి మంచివారు భర్త కావడం. నిజంగా అమ్మాయి అదృష్టం. సరస్వతమ్మ దోలా నవ్వింది. ఆ నవ్వులో ఏదో వెలితి కనిపించింది సరోజకి. గీత, కృష్ణమోహన్ వారిద్దరినీ చూస్తుంటే సరోజకి ఎందుకో గీత పట్ల అదొక రకమైన ఈర్ష్య లాంటిది కలిగింది.
తనని ఎంతగా ప్రేమించిన తన బావని గీత తీసుకుపోతున్నట్లు ఆమె మనసు బాధపడింది. తన వస్తువేదో అన్యక్రాంతమైనట్టు ఆమె మనసు నొచ్చుకుంది. కృష్ణమోహన్ ఇంటిలో తిరుగుతుంటే తన కళ్ళ ముందు బావ కదులుతున్నట్టే ఉంది. అతనికి కాఫీ అందిస్తూ, అతని వస్తువులు సర్దుతూ, అతనికి స్వయంగా పలహారం పెడుతూ, తనకి దూరమైపోయిన బావని అతనిలో చూసుకుంటున్నంత అదో రకంగా తృప్తిగా ఉంది ఆమెకి. ఇన్నాళ్ళు బావ ఎటూ పోలేదు, ఈ రూపంలో తన దగ్గరే ఉన్నాడని సంతృప్తి ఆమెకు ఉండేది. రోజు రోజుకి కృష్ణమోహన్ దగ్గర చనువు పెరుగుతున్న కొద్దీ కృష్ణమోహన్ తనకి చేరువవుతున్నట్టు అనిపించేది. సరోజని ముందు మీరు అని పిలిచేవాడు. ఒకరోజు తనే నన్నంత మర్యాద చేయనక్కర్లేదు, సరోజ అనండి చాలు అంది. సరస్వతమ్మ కూడా నీకంటే చిన్నది, మన ఇంటిలో పిల్లలా తిరుగుతుంది, నీ చెల్లెల్లాంటిది, మీరు అంటే ఏమిటా పిలుపు, సరోజ అంటూ పిలు అంది. అప్పటి నుండి ఏం కావలసినా సరోజ అంటూ చనువుగా పిలిచి పనులు పురమాయిస్తుంటే బావ తనను ఇంటిలో ఫ్రీగా మసిలినట్టే అనిపించేది సరోజకి. నెల రోజులకే కృష్ణమోహన్ తన బావ కాదన్న సంగతి మర్చిపోయేంతగా అతని పట్ల అభిమానం, చనువు ఏర్పడ్డాయి సరోజకి. కృష్ణమోహన్కి ఆమె పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో సరోజకి తెలియదు. చాలా అభిమానంగా మాట్లాడేవాడు. చనువుగా పనులు చెబుతూ, ఇంకా చనువుగా పాటలు కోరి పాడించుకుంటూ, ఎప్పటి నుంచో సన్నిహితురాలైనట్లు, లేదా నిజంగా ఏ మేనత్త కూతురో అన్నంత సరదాగా మాట్లాడుతున్నాడు. అతనితో మాట్లాడుతుంటే చటుక్కున ఎప్పుడన్నా సరోజ మాటల తొందరలో మా బావ ఇలా అన్నాడు, ఇలా అనేవాడు, ఇలా చేసేవాడు అనేది ఆ క్షణంలో కృష్ణమోహన్ బావ కాదన్న నిజం గుర్తుకు రాగానే ఆమె మొహంలో విషాద ఛాయలు తొంగి చూసేవి. మొహం చిన్నబోయేది. ఆమెని ఆ మూడ్ నుంచి మరిపించేందుకు ప్రసంగం మార్చి మరేదో చెబుతూ నవ్వించి మామూలు మనిషిని చేసేవాడు. తిరిగి దొరికిన జీవితం 2వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.